వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 400 రోజులు గడుస్తుంది. అయినప్పటికీ ఇక్కడ పెండింగ్ బిల్లులు సర్పంచ్లకు సంబంధించిన సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ వచ్చినాయా లేదని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు సర్పంచ్లు ఉన్నారు. ఉన్నాడు బీఆర్ఎస్ నేత. చెప్పండి, ఎట్లా ఏంది మరి మీ సమస్యలు ఏంటి? ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేస్తామన్నది. మరి సర్పంచ్లు బిల్లులు ఇప్పటి వరకు క్లియర్ అయినాయా? మరి ముఖ్యంగా చెప్పాలంటే మీడియా మిత్రులకు నమస్కారం. మరి విషయం ఏమిటంటే గత ప్రభుత్వము అయిపోతుందనే ముందు నుంచి చేసినటువంటి పనులు ఆ ప్రభుత్వం రిజర్వ్లో పడేటప్పటికే రిజర్వ్లో పడ్డ తర్వాత వేసిన చెక్కులు ఉన్నాయి, అంతకు ముందు వేసినవి కొన్ని ఉన్నాయి. ఈ ప్రభుత్వం స్టార్ట్ అయిన గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులన్నిటికీ మేము చేసినవన్నీ కొన్ని చెక్కులు చేసినాం, కొన్ని ఎంబీ రికార్డులు చేసుకొని పెట్టుకున్నాం. అయితే విషయం ఏమిటంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఇప్పుడున్న పంచాయతీ మినిస్టర్ సీతక్క గారు కావచ్చు, ప్రతిసారి అసెంబ్లీలో కావచ్చు, ఇతర మీటింగ్లో కావచ్చు మా సర్పంచ్ల సమస్యల మీదనే మాట్లాడినటువంటి వాళ్ళు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సర్పంచ్లకు ఎలాంటి సమస్య లేకుండా చేస్తాం అని చెప్పి అప్పుడు మాట్లాడి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దగ్గర 13 నెలలు అవుతుంది. వాళ్ళు కాలయాపనే చేస్తుర్రు, కానీ మా సర్పంచుల సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి చెప్పాలంటే మా పేరు చెప్పుకునే వాళ్ళకు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. ఎందుకంటే మేము ఊర్లో తలో 10 ఓట్లు గట్టిగా నిలబడి వేయించి ఉంటే మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంటే ఉండేది. ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో రప్పించడానికి సర్పంచ్లే ముందున్నాము అని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో ఎందుకు అట్లా కోరుకోవాల్సి వచ్చింది? వాస్తవానికి అప్పుడు ఉన్న విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాస్తవానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కోవిడ్ వచ్చి దాదాపు 28 నెలలు కోవిడ్ వల్ల ప్రభుత్వం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డది. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. ఆ కోవిడ్ కనుక రానట్టుంటే ఈరోజు మాకు సమస్యలు ఉండేటివి కావు. వాస్తవానికి కొంత పెండింగ్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నప్పటికీ మేము వాళ్ళు ఇద్దామనే లోపే గవర్నమెంట్ రిజర్వ్లో పడ్డది. అయినా అప్పుడు మా గవర్నమెంట్ ప్రభుత్వం రాగానే ఇస్తుందని దాంట్లో కొంత అశాంతికి గురైన సర్పంచులు అదే అనువుగా చేసుకొని మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, మా ప్రభుత్వం రాగానే మేము వెంటనే మీ సర్పంచులు మాకు సహకరించినట్లయితే ఖచ్చితంగా మేము మీ బిల్లులు చెల్లింపులు మీకు అధిక ప్రాధాన్యత కల్పిస్తాం, అది ఇది అంటూ వాళ్ళు చాలా సందర్భాల్లో మా పేరు చెప్పుకొని మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే సర్పంచ్ల బాధలు నాకు తెలుసు. మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్, మా అయ్య పోలీస్ పటేల్, సర్పంచ్ బాధ ఏందో తెలుసు. మేము గ్రామాలలో ఉండేటోళ్ళు, మా సొంటి లీడర్లు ఎమ్మెల్యేలు తప్పించుకొని హైదరాబాద్లో అన్న నడుస్తుంది, కానీ పొద్దున్న లేస్తే సర్పంచ్ని పెన్షన్ ఏమాయ, ఇల్లు ఏమాయ, మోరు తీయలే, లైట్ వేయలే, బ్లీచింగ్ చల్లలే, రకరకాల సమస్యల మీద వచ్చి సర్పంచ్లనే ఇబ్బంది పెడతారు. ఆ సర్పంచ్ బాధ ఏందో మా కుటుంబం నుంచి మాకు తెలుసు. ఆ సర్పంచుల బాధ ఏంది వర్ధనాతీతం. మరి రాష్ట్రంలో ఉండేటువంటి సర్పంచ్కే చెక్ పవరు, మరి రాష్ట్రపతికే చెక్ పవరు, అంత పవర్ కలిగిన సర్పంచులు మీరు ఇలా మీరు ఇట్లా ఉన్నారు. ఈ పరిస్థితి దయనీయంగా దిగజారిపోతుర్రు. మీ పరిస్థితి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉండదు, దయచేసి సహకరించమని ఎన్నో సందర్భాలలో వేడుకున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను అడుగుతున్న సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మరి మా తాత పోలీస్ పార్టీ లాంటివి, మా ముత్తాత పోలీస్ పార్టీ లాంటివి, మా అయ్య పోలీస్ పార్టీ లాంటివి, మరి పోలీస్ పార్టీలు అనేటోళ్ళే ఊరును ప్రజాపాలన చేశారు అప్పుడు నైజాం కాదు. మరి అటువంటి పరిస్థితి గ్రామాలలో అన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. మరి సర్పంచులుగా మరి అప్పుడు వాళ్ళు అట్లా జరిగిందనే ఎంతో కొంత నష్టం జరిగిందని మరి మీ వైపు తొంగి చూసిరి. ఇవాళ మరి చూసినప్పుడు మరి మాకు ఇవ్వాల్సిన ఎంత కొంత మీరు ఇచ్చిన 7,500 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కావచ్చు, ఇంకోళ్ళకి కావచ్చు, రాజగోపాల్ రెడ్డికి కావచ్చు, 1,000 కోట్ల రూపాయలు మీరు రాగానే ప్రభుత్వం రైతు బంధు కాపిన 7,500 కోట్లు మీరు అందరూ పంచుకున్నారు. మాకు అట్లా వచ్చేటి 1,800 కోట్లు మా ఇస్తే ముట్టిపోయే ముచ్చట. ఒక్క దాపాల మీరు ఒక్కరు తీసుకున్న పైసలు ఇస్తే ముట్టిపోయారు. ఇంకొకటి గవర్నమెంట్ నేను సూటిగా అడుగుతున్నా, ఈ అప్పులు కట్టలేక, ఇంట్రెస్టులు కట్టలేక సర్పంచులు కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటారట, ఇది వాస్తవమేనా? 100% ఇప్పటి వరకు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. భార్యల మీద ఉన్నటువంటి
పుస్తెలు తాకట్టు పెట్టి 2%కు 3%కు ఇంట్రెస్ట్ తెచ్చి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు మెడ మీద కత్తి పెట్టి పని చేయించారు. ఈ పని ఖచ్చితంగా చేయాలంటే పల్లె ప్రగతి కింద రకరకాల కింద మేము శ్మశాన వాటికలు కట్టినాం, డంప్ యార్డులు కట్టినాం, పల్లె ప్రకృతి వనాలు కట్టినాం, స్కూల్లో భవనాలు కట్టినాం. పల్లె ప్రగతి కింద చాలా రకాల పనులు చేసినాం. మన ఊరు మన బడి కార్యక్రమం చేసినాం. ఎన్ఆర్ఈజెస్లో రోడ్లు వేసినాం, డబుల్ బెడ్రూమ్ల పనులు చేసినాం, రకరకాల పనులు చేసినాం. నేను నా ఊర్లో అయితే 24 డబుల్ బెడ్రూమ్లు కడితే దానికి దగ్గర 30 లక్షల రూపాయలు ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టిపోతే దానికి మౌలిక వసతుల కింద నేను రకరకాల సీసీ రోడ్లు, డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకు, మీద వాటర్ ట్యాంకులు అట్లాంటి పనులు చేసినాయి. మిగిలిపోయినాయి సిడిపిలా, ఎస్డిఎఫ్లా, ఎన్ఆర్ఈఎస్లా, ఎస్ఎఫ్సి, ఎఫ్ఎఫ్సి ఈ రావాల్సిన గ్రాంట్లన్నీ ప్రభుత్వం డైవర్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి కూడా డైవర్ట్ చేసి ఇలా సీతక్క గారు మాట్లాడకపోవడం చాలా బాధాకరం. ఆమె వాస్తవానికి ఆదివాసీ అడవి బిడ్డ. ఆమె గ్రామాలలో సర్పంచ్లు ఎట్లుండాలి ఏంది వాళ్ళ బాధ వర్ధనాతీతం అని అసెంబ్లీలో ఎన్నోసార్లు మాట్లాడిన సీతక్క ఇవాళ ఇక ఆమెను అనరాదు. కానీ ఆమె ఇవాళ ఎంత నటిస్తుందంటే ఆమె అసలు మాట్లాడితేనే మాకు ఏమనాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అసెంబ్లీలో. మేము ధర్నా చేస్తే గత ప్రభుత్వం చేసింది అడుక్కోపో, గత ప్రభుత్వం హరీష్ రావు ఇంటికాడనో కేటీఆర్ ఇంటికాడనో ధర్నా చేయమన్న సీతక్కకు నేను ఇక్కడ నుంచి ఒకటే సూటిగా హెచ్చరిక పంపుతున్నా. మరి గత ప్రభుత్వంలో కట్టిన సచివాలయంలో మీరు పరిపాలన చేస్తలేరా? గత ప్రభుత్వముల్లో ప్రతి జిల్లాకు సంస్కృత కార్యాలయాలు, కలెక్టరేట్లు నిర్మించారు. అదే భవనాల నుండి మీరు పరిపాలన చేస్తలేరా? ఈరోజు గ్రామ పంచాయతీ భవనాలు కట్టినాం, మరి స్కూళ్ళు మేమే స్కూల్ బిల్డింగ్స్ కట్టినాం, స్కూల్లో రకరకాల వసతులు ఏర్పాటు చేసినాం. ఇలా స్కూళ్ళకు తాళాలు వేయమంటారా? మరి సర్పంచ్గా మేము చేసిన పనులు ఇలా మేము వేసిన మోరి మేము ఎత్తుకపోతామా? మేము వేసిన రోడ్డు మేము తీసుకపోతామా? యాదగిరిగుట్ట టెంపుల్ను మరి ఏం చేయాలి? మరి ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. సీతక్క గారు ఒక మంచి మేధావి. మా అట్లాంటి సామాజిక చిన్న కుటుంబాల తరఫున మాట్లాడుతుంది అనుకుంటే అవహేళన చేసే విధంగా మాట్లాడడం, మంత్రి అయిపోగానే మాట్లాడడం అనేది అయితే కరెక్ట్ పద్ధతి కాదు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తీరు ఎవరు సహిస్తలేరు. ప్రజాపాలన అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, 2 సార్లు ఇప్పుడు రైతు బంధు. నాకు 3 ఎకరాలు ఉంది, నేను లాగోడుతోటే పంట వేసుకునేటోని. ఇలా నాకు 2 పంటలు రాలేని పరిస్థితి. మరి ఇప్పటికైనా సంక్రాంతికి కానకగా రైతులకు రైతు భరోసా పైసలు ఇస్తామంటున్నది. అదన్నా క్యాట్ ఉందా? అంటే 7, 12, 10 ఎకరాల అంటే ఎంతవరకు ఇస్తుందని ప్రభుత్వం అనుకుంటున్నారు మీరు? అన్న ఇప్పటికి 365 రోజులు అన్నావు, 400 రోజులు అవుతుంది. 400 రోజుల నుంచి ఇదే మాట వింటున్నాం. అయిందా? ఏం కాలే. ఇప్పుడు గృహలక్ష్మి అన్నారు, అప్పుడు మేము 18 నేను నా గ్రామంలో 23 మందికి ప్రొసీడింగ్ ఇచ్చిన, మళ్ళీ గృహలక్ష్మి కింద మనిషికి 3 లక్షలు అని. అది రాగానే క్యాన్సల్ చేసిర్రు. మరి ఏది ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఏడాది అయితేనే ఉండే రోజు కమిటీలు అనుడు కాలయాపన తప్ప వీళ్ళు చెయ్యరు. ఆల్రెడీ ఏడాది గడిచిపోయింది, ఇంకో 3 ఏళ్ళు అయితే ఇది కూడా ఆయనతో అయిపోతుంది. వీళ్ళు ఏమున్నా పేపర్ల వరకే సరిపోతారు, పరిమితి అవుతారు. వాళ్ళు పంచుకోవడం కమిషన్ల కోసం తప్ప మా బిల్లుల కోసం కూడా కమిషన్లు నడుస్తున్నాయి. 12%, 10% ఇచ్చిన వాళ్ళకే బిల్లులు వస్తున్నాయి, పెద్ద వాటాలు. మాతోటి ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరము, మాకు ఇస్తే ఏం లాభం అనే కాడ ఆలోచిస్తుంది. మా పేరు చెప్పుకొని ఇలా గవర్నమెంట్ ఏర్పడ్డది. నిజంగా చెప్పాలంటే 90% బీఆర్ఎస్ సర్పంచ్లే ఉండ్రి. వాళ్ళు కనుక గట్టిగా నిలబడి ఊరుకు 10-20 ఓట్లు వేయించినట్టుంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది కాదు. అది రేవంత్ రెడ్డి పక్క గుర్తు పెట్టుకోవాలి. నీ 100 దొంగ హామీలు ఇచ్చి ఇలా గవర్నమెంట్ ఏర్పడిను, నెత్తి మీద బురద చల్లితే కూడా నా మీద చల్లలేదని తులుకుపోయే రకం ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇంకో సర్పంచ్ కూడా మనకు కనిపిస్తున్నారు ఇక్కడ సునీత రెడ్డి. ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏంటి మరి మీ పెండింగ్ బిల్లుల గురించి మీరు దాదాపుగా అంటే రాష్ట్రంలో వివిధ జిల్లాలలో కావచ్చు, మీ జిల్లా హెడ్ క్వార్టర్లలో కావచ్చు, మండలాల్లో కూడా మీరు ఆందోళన ధర్నాలు చేపడుతున్నారు సర్పంచులు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇప్పటికీ మీ 1 year అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఏర్పడి, ఇప్పటికైనా మీ సమస్య పరిష్కారం అయిందా? మీ బిల్లులు వచ్చినాయా? మా సమస్య ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. ఇంకోటి ఏంటంటే మీ ప్రెస్ మిత్రుల ద్వారానే బయటకు వెళ్తుంది. మీకు మరి ధన్యవాదాలు. ఎందుకంటే బయటకు వెళ్తేనే ఆ ప్రభుత్వానికి కానీ లీడర్లకు కానీ తెలుస్తుందనే ఉద్దేశం కొద్దీ మీరు బాగా హెల్ప్ చేస్తున్నారు మాకు. మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా అయితే సంవత్సరం నుంచి పోరాడుతూనే ఉన్నాం మేము. ఒక్క బిల్లు కూడా విడుదల అవ్వడం లేదు. రేపచ్చే మాపచ్చే కొన్ని విడుదల చేస్తాము, 10 లక్షల లోపు విడుదల చేస్తామనే ముచ్చట మొన్న తెలిసింది. కాకపోతే ఇప్పటికీ కూడా 1 రూపాయి రాలేదు. వచ్చే అవకాశం కూడా మాకు అనిపిస్తలేదు.
కాకపోతే మేము అవి వచ్చేదాకా పోరాడుతూనే ఉంటాము. ఇంకా ఇంకా అప్పు చేసి ఇంకా అన్నీ చేసుకుంటా ఖర్చులు పెట్టుకుంటా కూడా తిరుగుతున్నాము. అట్లా కూడా ఇంకా తిరిగి పోరాడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము. ఆ ప్రభుత్వం దిగొచ్చి మా బిల్లులు మాకు ఇచ్చినాకనే ఎలక్షన్ పెట్టాలి. లేదంటే ఎలక్షన్ పెట్టి మాకు వాళ్ళకు ఊళ్ళల్లో తగాదాలు పెట్టించేందుకే కానీ ఇంకోటి ఏం లేదు. వచ్చిన సర్పంచ్ ఊకోరు. మేము చేసుకుంటే మాకే పేరు ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఉంటారు. మా బిల్లులు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి మా బిల్లులు మాకు ఇచ్చేంత మట్టుకు మేము పోరాడుతూనే ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఆ ప్రభుత్వం చేపించింది, ఆ ప్రభుత్వం దగ్గర తీసుకొని అంటే ఇప్పుడు మేము ఊర్లోకి అన్నీ చేసినాం. ఆ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తలేదు కదా, వీటి గురించి ఏం అడుగుతలేదు, తీసుకుంటా. ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఆ గ్రామంలో ఉండరు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఏదేదో రకరకాల పార్టీలకు సంబంధించిన ప్రజలు ఉంటారు కదా. ఒకరికి కదా చేసేది. మరి ఆ పార్టీకే దగ్గరనే పోయి తీసుకొని ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు పనిచేశారు అంటే బీఆర్ఎస్ నేతల దగ్గరనే పోయి అడుక్కోండి అనేవాళ్ళు ఎవరు? మరి మీకు ఎవరు అట్లా చెప్తున్నారు? మంత్రి చెప్తున్నాడా, ముఖ్యమంత్రి చెప్తున్నారా? ఇప్పుడు వాళ్ళు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు ఉంటారు ఊర్లల్లో. వాళ్ళు ఏమంటారంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు వర్కులు చేసిండ్రు, వాళ్ళ దగ్గరకు పోయి అడుగుండి మా సార్లు ఎందుకు ఇస్తారు, మా కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఇస్తారు అనే మాటలు మాట్లాడుతుండ్రు. వాళ్ళకు కూడా మేము బుద్ధి చెప్తాము. ఎందుకంటే ఇంటింటికి తిరిగి మేము చేసిన అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో ఏ ప్రభుత్వం ఇస్తుందో ఇవ్వాలి మాకు బిల్లులు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా విలేజ్కి చేసినాం కాబట్టి, ప్రజలకు చేసినాం కాబట్టి, ప్రజాసేవకు ఏ ప్రభుత్వం వచ్చినా బిల్లులు ఇవ్వాల్సిందే. దాని గురించి మేము ఎక్కడికంటే అక్కడికి కొట్లాడతాము, ఎక్కడికంటే అక్కడికి పోరాడతాము. అమ్మ, ఇప్పుడు ఇంకా గ్రామ పంచాయతీ ఎన్నికలు కాలేవు ఈ రాష్ట్రంలో. ఇప్పటికీ సర్పంచ్ల కాల పరిమితం అయిపోయి 1 year అయిపోయింది. ప్రభుత్వం ఏర్పడిన తరుణంలోనే జనవరి నెలలో సర్పంచ్ల దగ్గర 30 తారీఖు నాడు అయిపోయింది గత ఇయర్లో. సో మరి ఇప్పుడు 1 year అయిపోయినాక కూడా ఇప్పుడు ఇన్ని సమస్యలు గ్రామాలలో ఉన్నా అంటే సర్పంచ్లు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అని తెలిసినప్పటికీ కూడా ఇప్పటికీ సర్పంచ్లకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా గ్రామాలలో ప్రజలు? మరి బిల్లులు వస్తలేవు అని చెప్పేసి మీరు ఒక వైపు అంటున్నారు. దీన్ని చూస్తే వాళ్ళు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారా? ఇప్పుడు 6 నెలలు ముందుగానే ఇంటింటికి తిరిగి నేను పోటీ చేస్తున్నా నాకేంటని తిరిగేవాళ్ళు. ఇప్పటికైతే ఒక్క క్యాండిడేట్ మాత్రం ఊళ్ళే పోటీ చేస్తామని తిరుగుతలేరు. అది తిరిగినా కూడా మేము తిరగనియ్యము. ఎందుకంటే మేము వాళ్ళు తిరిగిన కాడికల్లా తిరిగి మేము చెప్పేస్తాం, వాళ్ళ ముందే చెప్పేస్తాం. ఎందుకంటే అభివృద్ధి మేము చేసినా మాకు డబ్బులు రాలేదు, వాళ్ళని ఎట్లా ఎన్నుకుంటారో ఎన్నుకోవద్దని చెప్తాం మేము. అది మాత్రం వాస్తవము. కాకపోతే ఇప్పటికి కూడా ఎవ్వరు ఏ ఊర్లో కూడా నేను పోటీ చేస్తాను తిరిగే అవకాశం కనబడతలేదు, ఎవ్వరు కూడా కనబడతలేదు. సో మీరు మీ గ్రామానికి సంబంధించి ఎంత ఖర్చు చేశారు? ఇప్పటికి మీకు ఎన్ని మరి పెండింగ్స్ ఉన్నాయి అంటే ఏ విషయంలో మీరు ఖర్చు చేశారో ఆ పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి మేడం? అయితే జనరల్ ఫండ్లో కొన్ని జీపీ వర్క్లో కొన్ని చేసినాము. అబ్బో 2-3 లక్షలు 4 లక్షలు రావాలి. మిషన్ భగీరథ ఎక్కువ శాతం అన్ని పైప్ లైన్లు వేసి ఇంటింటికి నల్ల కనెక్షన్ అని మొత్తం ఇంటింటికి లైన్లు ఇచ్చినాము. అవి 30 లక్షలు రావాలి. ఇంకా మిగతా మన ఊరు మన బడి, శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు అని అవన్నీ చేసినాం. వీటికి 2-3 లక్షల దాకా అవి చిన్న మొత్తం రావాలి. మిషన్ భగీరథ మాత్రం ఎక్కువ ఇంటింటికి పైప్ లైన్ వేసి ఇంటింటికి నల్లలు ఇచ్చినాం ఫ్రీగా ఇవ్వమంటే. దానికి మాత్రం 30 లక్షల ఖర్చు పెట్టినాము. ₹1 రాలేదు. అదేమైందంటే టోకెన్ అది మొత్తం కంప్లీట్ అయ్యి వర్క్ కంప్లీట్ అయ్యి రికార్డ్ అయ్యి చేసేసరికి అది ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఈ టోకెన్ పడ్డది. ఆ టోకెన్ వాడి కూడా 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది దగ్గర. అది ఇప్పటికి ₹1 కూడా రాలేదు ఇంకా. సో ఇప్పుడు ఇలా ఈ సమస్యలతోటి అంటే అప్పులు తెచ్చుకొని లేకుంటే బంగారాలు కుదువ పెట్టి సర్పంచులు గ్రామాన్ని అభివృద్ధి చేసిరట. చేసిన సర్పంచ్లకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఈ ప్రభుత్వం కూడా ఇస్తాను మీకు హామీ ఇచ్చింది గతంలో. ఇస్తాను హామీ ఇచ్చినాక కూడా నెరవేర్చకపోవడంతో చాలామంది సర్పంచులు సూసైడ్ చేసుకుంటారట. ఇది వాస్తవమేనా? వాస్తవమే. చాలామంది ఏమైందంటే మేమేదో తట్టుకుంటున్నాం, ధైర్యం ఉన్న వాళ్ళే తట్టుకుంటుర్రు, ధైర్యం లేని వాళ్ళు ఇదంతా ఏందని ఆయన సొసైటీ చేసుకుని అప్పులు కట్టలేక అప్పుల వాళ్ళు వీళ్ళకి బిల్లులు వస్తలేవు చేస్తలేవు, వీళ్ళు ఏడికెళ్ళి కడతారు, వీళ్ళకి ఉన్నాయి అమ్ముకున్నారు ఇంకేడికెళ్ళి కడతారు అని వాళ్ళు కూడా ఫిక్స్ చేస్తారు. చేసే వరకు ఆయనతో సూసైడ్ చేసుకొని చనిపోతుండ్రు. మొన్న కూడా మాకు మా గంభీరపేట మండలం అతను బాగా ఖర్చు పెట్టిండు చేసిండు, కేశవరావు అని. ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు, తాళం వేసిండు ఆయన చేసిన వర్క్కు. పెద్ద ఇదైంది. మేమంతా అక్కడికి పోయి ఆయనని ఇక ఓదార్చి నువ్వు అట్లా చేసుకోవద్దు, నిన్ను చూసి ఇంకోళ్ళు చేసుకుంటారు అది ఇది అని చెప్పడం జరిగింది. ఇంకో ఊర్లో కూడా మొన్న అతను సూసైడ్ చేసుకున్నాడు, ఊరేసుకొని చనిపోయాడు. ఇట్లా చాలా జరుగుతున్నాయి, చాలా మంది చనిపోతుండ్రు. ఈ చనిపోయిన వాళ్ళందరికీ బాధ్యత కూడా ఇప్పటి ప్రభుత్వమే వహించాలని ఈ సందర్భంగా తెలుపు. ఓకే, రైట్.
ఇది పరిస్థితి. మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీతక్క మీరు ఎమ్మెల్యే కాకముందు, మీరు మంత్రి కాకముందు మీరు మాకు హామీలు ఇచ్చారు. అంటే సర్పంచుల బిల్లులు మా ప్రభుత్వం రాగానే వెంటనే సకాలంలోనే మేము చెల్లిస్తాము, మా ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే మీ బిల్లులకు అన్నిటికీ క్లియర్ చేస్తాము అని చెప్పిన ఈ సీతక్క ఈరోజు మీరు బీఆర్ఎస్ నేతల ఇంటి దగ్గర, బీఆర్ఎస్ నాయకుల ఇంటి దగ్గర, మీరు బీఆర్ఎస్ సర్పంచులు మీరు అక్కడ పోయి తెచ్చుకోవాలని చెప్పేసి అనడం ఏంటి అని చెప్పేసి సర్పంచ్లు అంటున్నారు. సో మేము కానీ దలుచుకుంటే ఇప్పటికీ మా గ్రామాలలో సర్పంచ్ల ఎన్నికలు జరగనీయము. మీరు ప్రభుత్వం ఇప్పటికే 1 year అయిపోయింది, మేము దిగిపోయి ఇంటింటికి పోయి చెప్తాము. ఎవరైతే ఇలబడతాము సర్పంచ్ కానీ పోటీ చేస్తామని చెప్తారో వాళ్ళు వెంటనే పోయి కూడా మేము కూడా చెప్తాము, సర్పంచ్ ఇలబడితే బాగుపడరు, ఆత్మహత్యలు తప్ప మనం చనిపోవడం తప్ప ఏముండదు అని చెప్పేసి మేము ప్రచారం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు గట్టిగా హెచ్చరించడం అనేది జరిగింది. అంటే మాకు ఇచ్చే బిల్లులే రాలేవు. అంటే గతంలో సర్పంచ్ ఇలబడాలంటే ఒక 5 నెలల నుంచి 6 నెలల ముందు నుంచే మేము ఇలబడతాము అని చెప్పేసి యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆ గ్రామానికి సంబంధించిన ఎవరైనా ఆర్థికంగా ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే మేము ప్రచారం చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ గ్రామాలలో అలాంటిది లేదు. సర్పంచ్ లేకున్నా పర్వాలేదు అనే స్థాయికి ఆ గ్రామాలలో దిగజారిపోయింది. అంటే మా పరిస్థితులను చూశారు. మాకు ఇచ్చే బిల్లులు కూడా రాక ఎంతోమంది సర్పంచ్లు ఈ రాష్ట్రంలో చనిపోతున్నారు. కాబట్టి ఏ యువత కూడా ముందుకు రావడం లేదు. ఏ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు కూడా ఎవరు కూడా సర్పంచ్ కావాలనే, ఊరికి సేవ చేయాలనే దృక్పథంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి నుంచి లేదు అని చెప్పేసి సర్పంచ్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఈ ప్రభుత్వం మేము ఎంతమంది అయితే ఈ బలవుతున్నామో, ఎంతమంది అయితే చేస్తున్నామో కేవలం కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించవలసి వస్తుంది. మా బిల్లు లేకపోవడంతో మేము ఆత్మహత్యలు చేసుకుంటున్నాము, మేము భూములు అమ్ముకున్నాము, బంగారం అమ్ముకున్నాము, కుదోబెట్టుకున్నాము. అలాంటి దేశ ఊరిని అభివృద్ధి చేస్తే మనం చిన్న చూపు చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు అగ్గాయి మండుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించండి. ఎంత అప్పు వల్లది ఒక్కొక్క ఊళ్ళో మా అంటే 30 నుంచి 40 లక్షలు అప్పు చేసి ఉంటారు సర్పంచులు. అంటే కోట్ల అప్పు కాదు కదా, రాష్ట్రంలో దాదాపుగా కొన్ని కోట్ల ఉండొచ్చు అప్పు. అంటే అది కొంచెం డబ్బు ఇలా సర్పంచ్లు ఇస్తే మీ ప్రభుత్వం పైన, మీ పైన వాళ్ళకు నమ్మకం కురుగుతుంటుంది. మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళు మీకు సేవలు అందిస్తారు. సో వాళ్ళు ఒక సర్పంచ్ చెప్పాడు, ఇప్పుడు మేము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ రాకుండే 100% బీఆర్ఎస్ సర్పంచ్లే ఈ రాష్ట్రంలో ఉండి, అయినా మేము కాదనుకున్నాం. సో ఏదో అవకాశం కదా ఇచ్చినప్పటికీ కూడా మా సర్పంచ్లను చిన్న చూపు చూస్తుంటే ఇప్పటికి కూడా గ్రామ సేవలు అందించడానికి సర్పంచ్ లేకపోవడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా ఎన్నికలు పెట్టి మా బిల్లులు క్లియర్ చేయాలని చెప్పేసి సర్పంచ్లు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.